ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు పార్లమెంట్ సభ్యునిగా ఇవాళ భువనగిరి పార్లమెంటులో ఈ క్రీడా పోటీలు నిర్వహించి యువతను ప్రోత్సహించడానికి మోదీ గారు తీసుకున్న నిర్ణయానికి ఇవాళ భువనగిరిలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్ నిర్వహించి వేలాది మంది యువతకు వెన్ను తట్టి నిలవడం జరిగింది. ముఖ్యంగా మోదీ గారు ప్రధానమంత్రిగా సంకల్పించింది ఏంటంటే వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారతదేశం కావాలంటే అందులో క్రీడల్లో కూడా యువత రాణించాలి, చదువుతో పాటు క్రీడలు కూడా అంతే ముఖ్యమని, లేనట్లయితే ఇవాళ క్రీడల ద్వారా వాళ్ళ క్రమశిక్షణ, శారీరక దృఢత్వము, మానసికమైనటువంటి దృఢత్వం పెరుగుతుంది, ఎటువంటి బలహీనతలు లోను కాకుండా. ఎందుకంటే ఇవాళ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు యువత, అదే రకంగా మద్యపానీలకు బానిసలు అయిపోతున్నారు. తల్లిదండ్రులకు భారమే కాదు, ఇవాళ సమాజానికి, దేశానికి భారంగా మారుతున్నారు. కాబట్టి వాటికి ఉపశమనం క్రీడల్లో పాల్గొనమని చెప్పారు. అందుకనే ఇవాళ ఈ భువనగిరిలో పార్లమెంట్లో నిర్వహించిన క్రీడల్లో కొన్ని వేల మంది యువత పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వాళ్లకు వెన్ను తట్టి రేపు అంతర్జాతీయ స్థాయిలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో కూడా రాణించడానికి దోహదపడే కార్యక్రమమే మరి ఇవాళ ప్రధానమంత్రి పిలుపు మేరకు ఇది విజయవంతం జరిగింది. ఇవాళ తెలంగాణ గవర్నర్ గారు బహుమతి ప్రధానోత్సవంలో యువత కూడా స్ఫూర్తినిచ్చి ప్రేరణ కల్పించే విధంగా వారి కార్యక్రమంలో వారితో పాటు కేంద్ర మంత్రి బిఎల్ వర్మ గారు కూడా పాల్గొన్నారు. ఈరోజు ఫిట్ ఇండియా, నషాముక్త ఇండియా అనే నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్జీ గారు భువనగిరి పార్లమెంట్ యావత్తు 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రతి గ్రామంలో అన్ని మండలాల నుంచి, అన్ని క్రికెట్ నుంచి ఖోఖో వరకు, కబడ్డీ వరకు 30,000 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి మన కొత్త గవర్నర్ వచ్చిన మొదటి అధికారిక కార్యక్రమం భువనగిరిలో జరగటం శుభసూచకం. అనేక మంది విన్నర్స్ అండ్ రన్నర్స్ అప్కు పాల్గొన్న ప్రతి ఒక్కళ్లకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఫిట్ ఇండియా, నషాముక్త ఇండియాగా ఈరోజు వారికి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒకటి యువత గుర్తుపెట్టుకోవాలి, మోడీ గారు వచ్చిన తర్వాత గతంలో ఒక్క మెడల్, ఒలింపిక్లో ఒక్క మెడల్ వస్తే చాలు అనుకున్నాను. కానీ మోడీ గారు ఖేలో ఇండియా ఏర్పాటు చేసిన తర్వాత, జీతో యువత అని చెప్పిన తర్వాత ఒలింపిక్స్లో 6 నుంచి 7 మెడల్స్ గెలిచాము. కామన్వెల్త్ గేమ్స్లో అత్యధికంగా గెలిచాము. అదేవిధంగా ఏషియన్ గేమ్స్లో 104 మెడల్స్ గెలిచాము. 2036లో మన భారతదేశంలో అహ్మదాబాద్లో కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయి. ముందు ఒలింపిక్స్ కూడా మన దేశంలో జరగబోతుంది. ఇది మనకు గర్వకారణం, భువనగిరికి గర్వకారణం. ఇప్పటికే మోడీ గారి యొక్క, నేను ఎంపిక ఉన్నప్పుడు మోడీ గారి యొక్క సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఎయిమ్స్లో లక్షలాది మంది పేషెంట్లకు ఉచిత నాణ్యమైనటువంటి వైద్యం, అదే కేంద్రీయ విద్యాలయంలో ఉచిత కార్పొరేట్ విద్య అందించడం జరుగుతుంది. మరోసారి మోడీ గారికి భువనగిరి పార్లమెంట్ తరఫున, లక్ష్మణ్జీకి పార్లమెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం యాదాద్రి భువనగిరి జిల్లా చాలా ఘనంగా క్రీడాకారులకు బహుమతులు ఇచ్చే కార్యక్రమం భువనగిరి కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. గత జనవరి మాసం నుండి సుమారు 10,000 మంది క్రీడాకారులు ఇందులో భాగస్వామ్యం అవడం జరిగింది. దానిలో అసెంబ్లీ వైజ్గా 7 అసెంబ్లీలకు సంబంధించిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానోత్సవం చేసుకుంటూ, అదేవిధంగా జిల్లాలో ఈనాడు పార్లమెంట్ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు కూడా బహుమతుల ప్రదానోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మరి రాష్ట్ర గవర్నర్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు ఇక్కడ లేకున్నా మరి యొక్క పార్లమెంటును సంసద్ ఖేల్ క్రీడా మహోత్సవంలో యువకులందరూ ఒక్క దగ్గర తీసుకొచ్చినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గారు, మరి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్య క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులను బయటకు తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం
దోహదపడ్డది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రత్యేకంగా ఒక పేరు కూడా రావడం జరిగింది. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో గతంలో కూడా ఎవరు ఈ యొక్క కిల్లానెక్కిన చరిత్ర కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నది. ఈ యొక్క క్రీడాకారులను అభినందిస్తూ ఒలింపిక్స్ లో కూడా యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున కూడా ఈ యొక్క క్రీడాకారులు రేపు పాల్గొనవలసిన అవసరం ఉంది. అటువంటి క్రీడాకారుల నైపుణ్యత ఉన్న క్రీడాకారుల గడ్డ యాదాద్రి భువనగిరి జిల్లాని ఈ సందర్భంగా క్రీడాకారులందరూ అభినందిస్తూ, ముఖ్యంగా మీ సుమన్ టీవీ కూడా మొదటి నుంచి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్, జై హింద్. భువనగిరి పార్లమెంటు పరిధిలో డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్రీడలు నిర్వహించడం జరిగింది. దాని బహుమతి ప్రదానం పార్లమెంట్ వారిగా ఈ రోజు ఇక్కడికి గవర్నర్ గారికి ఇచ్చేయడం జరిగింది. అలానే ఇక్కడ మొత్తం క్రీడల వల్ల యువత స్ట్రాంగ్ గా ఫిట్ గా ఉండాలని, యువత మామూలు గ్రామాలలో ఉన్నటువంటి యువతని క్రీడలలో రాణించే విధంగా, వాళ్ళలో ఆత్మ స్థైర్యం నింపే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి పార్లమెంట్ లో కూడా ఈ ఖేలో ఇండియా కార్యక్రమాలు జరుగుతాయి. ఈసారి భువనగిరిలో మనకి ఎంపీ లేరు కాబట్టి రాజ్యసభ మెంబర్ అయిన లక్ష్మణ్ గారు ఆ బాధ్యత తీసుకొని ఇక్కడ భువనగిరి పార్లమెంట్ పరిధిలో క్రీడలు నిర్వహించడం జరిగింది. వారికి ఈ రోజు బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నా పేరు మహేశ్వరి, యాదగిరిగుట్ట బీజేపీ మండల్ ప్రెసిడెంట్. నరేంద్ర మోదీ గారు ఇంత మంచి గొప్ప అవకాశం యువతకి ఇవ్వడం చాలా సంతోషకరం. ఎక్కడో మరుగున పడిపోతున్న క్రీడని, పిల్లల్లో ఉన్న స్ఫూర్తి మరుగున పడిపోవద్దని, ఎక్కడ ఉన్నా ఎంకరేజ్ చేయాలని, మారుమూల పల్లెల్లో ఉన్న పిల్లల్ని కూడా ముందుకు తీసుకురావాలని, రాష్ట్ర స్థాయి నుంచి అసెంబ్లీ నుంచి పార్లమెంట్ లోనే గెలిచిన పిల్లలకు ప్రైజ్ మనీ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి దేశానికి కూడా పోతారని ఆశిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు పిల్లల కోసమే కాదు, ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు. ఊరు వరకే కాకుండా దేశ ఘనతకు యువతే ముందు అని వాళ్ళని ముందుకు తీసుకొచ్చి స్ఫూర్తినిచ్చి చాలా ముందుకు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ ఇంత మంచి వాతావరణాన్ని చూస్తున్నందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి స్ఫూర్తి ఎవరు ఇవ్వరు, ఏ పార్టీలు కూడా ఇవ్వవు. ఏమున్నా చిన్న చిన్న చేసాయి, పంపించేసాయి. కానీ నరేంద్ర మోడీ గారు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు, కింది స్థాయి వరకు ఆలోచిస్తారు కాబట్టి ఆయన అంత పెద్ద స్థాయిలో ఉన్నారు. భువనగిరి పట్టణంలో జరిగినటువంటి ప్రధానమంత్రి ఖేల్ సంసద్ మహోత్సవ్ కార్యక్రమంలో గౌరవ తెలంగాణ గవర్నర్ గారు శ్రీ శివప్రతాప్ శుక్లా గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం యువత పెడదారి పడకుండా వారికి మంచి అవకాశాలు కలిగే విధంగా ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం వల్ల యువతకి చాలా ఉపయోగం కలుగుతుంది. ఎందుకంటే యువత మద్యపానానికి, డ్రగ్స్కి, గంజాయికి బానిసలై పెడదారి పడకుండా ఈ క్రీడలు వారికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే వారికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో వారికి అవకాశాలు కలుగుతాయి. అదే విధంగా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని ఇలాంటి కార్యక్రమాలు యువతకి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అదే విధంగా జరిగాయి.